శ్రీ భక్తి మార్గం ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్శాస్త్ర పండితులు, శ్రీ విద్యా ఉపాసకులు, ఇంటర్నేషనల్ అవార్డు గ్రహీత డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, జూన్ మాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను తెలియజేయండి. అందులో ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలను తెలియజేయగలుగుతారా? మంచి ప్రశ్న వేసావమ్మా. ఈ యొక్క ధనుస్సు రాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకుని విషయంలోకి వెళ్దాం. శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం శాంకుశం వామభాగే నానా అలంకారయుక్తం స్ఫటికమణి విభుం పార్వతీశం నమామి. మాతా పార్వతీదేవి, పితాదేవో మహేశ్వరాయ నమో నమః. అస్మత్ పరమగురు పరమేష్టి గురు పరాత్పర గురు పరంపర గురు శ్రీ దత్తాత్రేయ సద్గురుభ్యో నమో నమః. అస్మత్ పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదార విందాభ్యో నమో నమః. ముఖ్యంగా ధనుస్సు రాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ యొక్క ధనుస్సు రాశి వారికి సంబంధించిన వారు అనే విషయం తెలుసుకుందామమ్మా. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు ఈ యొక్క ధనుస్సు రాశి వారికి సంబంధించిన వారు అవుతారమ్మా. ముఖ్యంగా ఈ జూన్ మాసం ధనుస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు కలుగజేస్తున్నారమ్మా. ఎందుకు అంటే గ్రహస్థితి అంతగా యోగించట్లేదు. కారణం ఏమిటి అంటే వీరికి అర్ధాష్టమ శని, అదేవిధంగా తృతీయ స్థానమందు రాహు సంచారం, అదేవిధంగా ఈ రాశికి రాశ్యాధిపతి అయినటువంటి గురుడు అష్టమంలో ఉన్నాడమ్మ. ఎందుకు మొన్నే జూన్ 2వ తేదీన గురుడు మిథున రాశి నుండి కర్కాటక రాశికి ప్రవేశించాడు. అష్టమ స్థానంలో గురు సంచారం, అదేవిధంగా భాగ్యస్థానంలో కేతు సంచారం. ఈ యొక్క గ్రహస్థితిని మనం తీసుకుంటే అంతగా యోగించే కాలం కాదు, యోగించే కాలం కాదని మనం చెప్పచ్చు. ఈ మాసంలో విద్యార్థులకు ఎలాంటి ఫలితాలను ఇస్తుందంటారు? విద్యార్థులకి ధనుస్సు రాశి వారికి సంబంధించినటువంటి విద్యార్థులకి గడ్డు కాలం అని చెప్పచ్చమ్మా. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నట్లుగా శ్రద్ధతో చదివితే గాని, అంటే ఏదో కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ వీళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ తో చదివితే ఇబ్బందులు పడే గ్రహస్థితి కనబడుతున్నది. అదేవిధంగా చదివింది గుర్తుకు లేకపోవడం, అంటే చదువుతారు కానీ అక్కడి వరకు వెళ్ళేసరికి ఇబ్బందులు పడే గ్రహస్థితి కనపడుతున్నది. కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ధనురాశి వారికి సంబంధించిన విద్యార్థులు ఖచ్చితంగా విద్యను ఆరంభించే ముందు దక్షిణామూర్తిని నమస్కారం చేసుకుని ఆరంభించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉంది. గురువుగారు, ఈ మాసంలో ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉందంటారు? ప్రధానంగా అమ్మ, ఈ యొక్క ధనుస్సు రాశి వారికి సంబంధించి ఉద్యోగస్తులకి గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. అధికారులతో మాట పట్టింపు కలిగే గ్రహస్థితి కనిపిస్తున్నది. వీరు ధనురాశి వారు ప్రధానంగా మాటని నియంత్రించుకోవాలమ్మా. మాటని నియంత్రించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా వీరికి స్థానచలనం, అంటే అనవసరంగా స్థానచలనం అయ్యే గ్రహస్థితి కనపడుతున్నది. అదేవిధంగా నిరుద్యోగులు ప్రయత్నం ప్రథమంలో విఘ్నం కలిగినప్పటికీ కూడా, ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నటువంటి నిరుద్యోగులకి ప్రథమంలో విఘ్నాలు కలిగినప్పటికీ కూడా మాసాంతరంలో వీరికి ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి మాసాంతరంలో ఉద్యోగం సిద్ధించే యోగ్యత కూడా కనపడుతున్నదమ్మా. కానీ ముఖ్యంగా సమయం మనం పాటించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే ఉంది. గురువు గారు, అవివాహితులకి శుభవార్త వినే యోగం ఉందంటారా ఈ మాసంలో? వివాహ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ప్రథమంలో విఘ్నాలు కలుగుతాయమ్మా. ఎందుకు అంటే శని, అర్ధాష్టమ శని వల్ల ప్రథమంలో విఘ్నాలు కలుగుతూ ఉంటాయి, ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అయినప్పటికీ మాసాంతరంలో వివాహం సిద్ధించే యోగ్యత అయితే కనపడుతున్నదమ్మా. అందుకని ప్రథమంలో విఘ్నం కలుగుతున్నది కదా అని నిరుత్సాహం పడకుండా ఆ భగవంతుని ప్రార్థన చేసుకుంటూ అడుగు వేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అవుతుంది. గురువు గారు, ఈ రాశి వారికి సంతాన యోగం ఉందంటారా? ముఖ్యంగా అమ్మ, ఈ రాశి వారికి సంబంధించి ఉత్తరకారకుడైనటువంటి గురుడు అష్టమ స్థానంలో ఉండడం ద్వారా సంతాన యోగం కలుగుతుంది, కానీ ఆలస్యం అవడానికి అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ఈ మాసంలో ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉంటాయంటారు? ముఖ్యంగా తీసుకుంటే ఈ రాశి వారికి సంబంధించి అర్ధాష్టమ శని, అదేవిధంగా భాగ్యంలో కేతు సంచారం ద్వారా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి ముఖ్యంగా ఈ వడదెబ్బ, అంటే ప్రకృతి సంబంధమైనటువంటి, ఎందుకు నడుస్తుంది గ్రీష్మ ఋతువు కదమ్మా,
కాబట్టి కాస్త వడదెబ్బలు అనుకోండి, లేకపోతే కాస్త ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యము, అదే విధంగా వాతము, అదే విధంగా కఫ సంబంధమైనటువంటి రోగాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. వీరి ఖచ్చితంగా ఈ యొక్క రాశివారు వైద్య సలహాలు ఖచ్చితంగా తీసుకోవడం ద్వారా ఈ యొక్క అనారోగ్య సంబంధమైన నుండి అధిగమించడానికి అవకాశం అయితే కనపడుతున్నారు. గురువుగారు, ఈ రాశి వారు పాటించాల్సిన పరిహారాలు ఏమన్నా తెలియజేస్తారా? ముఖ్యంగా ఈ యొక్క రాశివారు ప్రతి శుక్రవారము కూడా రాహుకాలంలో దుర్గా అమ్మవారికి సంబంధించి దుర్గా అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవడం, రాహుకాలంలో కుంకుమార్చన చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా వీరు ప్రతి మంగళవారము కూడా నరసింహస్వామి వారి దేవాలయానికి వెళ్ళి నరసింహస్వామి వారికి అభిషేకము, అదేవిధంగా తులసితో అర్చన చేయించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అవకాశం ఉన్నవారు వీరు నరసింహస్వామి వారికి సంబంధించి నరసింహస్వామి కరావలంబ స్తోత్రము అని ఒకటి ఉంటుంది. ఆ స్తోత్ర పారాయణం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క గ్రహస్థితి నుండి అధిగమించడానికి కూడా అవకాశం ఉంది. ఈ రాశి వారికి కలిసొచ్చే రంగులను తెలియజేయండి గురువుగారు. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి తెలుపు, అదేవిధంగా పసుపు, అదేవిధంగా నీలవర్ణం ధరించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. గురువుగారు, ఈ రాశి వారికి కలిసొచ్చే వారాలను తెలియజేస్తారా? ముఖ్యంగా సోమవారము, అదేవిధంగా బుధవారము, అదేవిధంగా ఆదివారము ఈ యొక్క రాశి వారికి కలిసొచ్చే వారాలు. గురువుగారు, ధనురాశి వారి యొక్క ఫలితాలను, పరిహారాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు తల్లి.